శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల అనుచరుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. మహిళా ఉద్యోగులపై అసభ్యకర పదజాలంతో రెచ్చిపోతున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే సుదూర ప్రాంతాలకు బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గారా కేబీవీపీ ప్రిన్సిపాల్పై ఓ టీడీపీ నాయకుడు ఫోన్లో అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన ఆడియో రికార్డ్ ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఆ ఆడియో రికార్డును బయటపెట్టకుండా స్థానిక నాయకుడు ఇంతవరకు మేనేజ్ చేస్తూ వచ్చారు. ఆ మహిళా ప్రిన్సిపాల్ ఈ ఆడియో రికార్డును పట్టుకుని బెదిరించి తను కోరుకున్న చోటుకు బదిలీపై విరినట్లు తెలుస్తోంది. అమ్మా సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఏంటి సార్ ఈ సిమెంట్ పూర్తిగా డోర్ వరకు వేసేసారు సార్. అయిపోతుంది, రేపు స్లాబ్ అయిపోతుంది కదమ్మా, మరి ఇంకే డోర్. సార్ అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఒక లైన్ నీకు ఇబ్బంది అయితే మరి మాకు ఇబ్బంది, మరి ఎక్కడ వేస్తామమ్మా అది ఇబ్బంది అంటే. అయితే స్కూల్లో ముందు వేసేస్తారా సార్? ఇది ఎంతవరకు న్యాయం సార్? మా సరుకులు ఏవి వెళ్ళొద్దా సార్ లోపలికి? వెళ్తా ఇరగలేదు వెళ్తా. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల అనుచరుల వేధింపులు ఎక్కువవుతున్నాయి. మహిళా ఉద్యోగులపై అసభ్యకర పదజాలంతో రెచ్చిపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల అనుచరుల వేధింపులపై మహిళా ఉద్యోగులపై అసభ్యకర పదజాలంతో రెచ్చిపోతున్నట్టు తెలుస్తుంది. ఒక ఆడియో రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్. అంటే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం మహిళా ఉద్యోగులను అయితే టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎవరైతే ఈ కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రం లోకల్ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ అవుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో చూసుకున్నట్టయితే ఈ సౌమ్య పైన జరిగినటువంటి వేధింపులతో కాకుండా అదేవిధంగా వెలుగులోకి వచ్చినటువంటి రీసెంట్ గా అంటే ఆలస్యంగా జరిగినటువంటి ఏదైతే ఫోన్ సంబంధం ఉందో అది రీసెంట్ గా ఏదైతే ఆడియో రిలీజ్ అయింది బయటికి. దీనిలో చూసినట్టయితే శ్రీకాకుళం గార మండలంలో ఉన్నటువంటి ఏదైతే కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆమెపై స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ హోదాలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి తన స్కూల్ కి సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ వర్క్ సంబంధించి మెటీరియల్ వచ్చి ఆ మెటీరియల్ అయితే స్కూల్ కి అడ్డంగా అంటే ఏదైతే తరగతి గదులకు అడ్డంగా వేశారని చెప్పి అది తొలగించాలని అడిగినటువంటి నేపథ్యంలో ఆయన ఆడే మాటలు అయితే మాత్రం సభ్య సమాజం తలదించుకునే విధంగా అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ఆడియో ఎంతవరకు రిలీజ్ చేయకన్నా ఎవరైతే మహిళా ప్రిన్సిపల్ ఉన్నారో దాన్ని గోప్యంగా ఉంచడం కూడా ఒక విధంగా విమర్శలకు అయితే భావిస్తుంది. ఆ ఆడియోను బేస్ చేసుకున్న తన ఏదైతే తన కోరుకున్నటువంటి స్థానానికి అయితే బదిలీ అయ్యిందని కూడా కొంతమంది అయితే ఆరోపిస్తున్నటువంటి మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ రైట్, ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఎలాంటి వ్యవహారాలపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ ఆడియో బయటపడడంతో టీడీపీ నేతలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అలాగే కేజీవీపీ ప్రిన్సిపాల్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఆమె ఏమంటుంది? ప్రస్తుతం ఏదైతే వివాదం జరుగుతున్న గత కొన్ని రోజులుగా వివాదంలో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పొందూరు మండలంలో కేజీబీవీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ పై వస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా ఆమెకు ఉన్నటువంటి ఆమెకి సడన్ గా అంటే అక్రమ బదిలీ చేశారంటూ తను మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేందుకు కూడా ఆమె ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కోన రవికుమార్ అనుచరులు తనపై వేధిస్తున్నారు. అదేవిధంగా కోన రవికుమార్ కూడా తన మానసికంగా వేధిస్తున్నారని తమ బహిరంగంగా అయితే మాత్రం ప్రెస్ పెట్టి అయితే మాత్రం ఆవిడ ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ ఉదంతం ఏదైతే నడుస్తుందో ఈ తరుణంలో గతంలో ఉన్నటువంటి గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఫోన్ సంభాషణ సడన్ గా రిలీజ్ అవడం పైన కూడా కొంచెం ఆసక్తికరంగా రేపుతుంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు ఈ ఆడియో రికార్డును తను ఎందుకు రిలీజ్ చేయలేదు, అదేవిధంగా తను పై అధికారులకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎక్కడికి ఏ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఏ మీడియా కూడా అందనకుండా తనైతే మాత్రం జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలో తను అనుకున్నటువంటి బదిలీ ఎక్కడైతే కోరుకుందో ఆ బదిలీ చేసేంత వరకు తను ఏమి కూడా రిలీజ్ చేయకుండా గోప్యంగా ఉంచారని అయితే మాత్రం తోటి ఉద్యోగులు అయితే మాత్రం చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ గారాలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ ఉన్నారో ఆ ప్రిన్సిపల్ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటూ సుదూర ప్రాంతానికి అయితే బదిలీ అయ్యారో సౌమ్య ప్లేస్ కి అయితే మాత్రం ఈవిడ వెళ్ళారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఈ ఆడియో రికార్డ్ ని రిలీజ్ చేయకుండా ఉండేందుకే స్థానిక నాయకులతో చర్చించి తనకు కావాల్సినటువంటి ప్రాంతానికి తనకు బదిలీ చేస్తే లేదనుకుంటే నేను కూడా మీడియాకి లేదనుకుంటే అధికారులు క్రియేట్ చేస్తారని అయితే ఆవిడ బెదిరించి ఆ స్థానంలో వెళ్ళిందనైతే మాత్రం స్థానిక ఉన్నటువంటి కొంతమంది తోటి ఉద్యోగులు కూడా అంటే అంతర్గతంగా చర్చించుకున్నటువంటి విషయం తెలుస్తుంది. విజయ్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు.